పరిస్థితులు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రైట్ రామారావు గారు. ఎస్, ఇక్కడ ఒక అంశం అండి సతీష్ గారు. సుబ్బారావు గారు మాట్లాడిన దాంట్లో నేను చాలా విషయాలు తీవ్ర విభేదిస్తాను. ఎందుకంటే ప్రజల సొమ్ము దుర్వినియోగం అంటే తాత్కాలిక నిర్మాణాలు చేయడము దుర్వినియోగం అంటారు. రామోజీరావు లాంటి వాళ్ళ వ్యాపారస్తుల యొక్క సంస్మరణ సభ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ధనం ప్రజాధనంతో జరపడం దుర్వినియోగం అంటారు. అట్లాగే లూలు మాల్ ఏ వ్యాపార సంస్థలకు భూములు కట్టబట్టడం ప్రజా ధనం దుర్వినియోగం అంటారు. అట్లాగే టీసీఎస్ లాంటి సంస్థలకు కారు చౌకగా 99 పైసలకు ఎకరం చొప్పున భూమి కట్టబెట్టడం దాన్ని ప్రజాధనం దుర్వినియోగం అంటారు. అట్లాంటి చాలా చేశారు వీళ్ళు. ఇంకా టీజీ విశ్వప్రసాద్ కి 1200 ఎకరాలు, అట్లాగే ఓర్స్థాని ఇటువంటి సంస్థలన్నిటి కూడా చేశారు. అది ప్రజాధనం దుర్వినియోగం అంటే. సుబ్బారావు గారు, మీరు ఎప్పుడు కూడా ఈ యొక్క ప్రభుత్వానికి దన్నుగా మాట్లాడతారు. మీరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ద్వేషం ఒకటండి, మీరు మీ వాదనంతా కూడా వాళ్ళు తప్పు చేశారు మేము తప్పు చేశామని సమర్థించుకున్నారా? అది శాస్త్రీయ పద్ధతిలో వాదన కాదు. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మేము తప్పు చేశామని రామారావు గారు ఇక్కడ ఒకటి సుబ్బారావు గారు అడిగింది వాళ్ళు తప్పులు చేస్తారు కాబట్టి మేము తప్పులు చేస్తాము, మేము అందుకనే చేస్తాం ఇదంతా అన్న విధంగా మీరు సమర్థించుకుంటారని అడుగుతున్నారు. వీళ్ళు చేసినా మేము తప్పులు చేయం సతీష్ గారు. మేము నిబద్ధతతో ఉన్నాము. సింహాచలంలో గోడ కూలినప్పుడు సనాతిని ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుంటే ఈ రోజు కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేయాల్సింది ఏంటంటే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందనేటువంటి అంశం మీద ఆ యొక్క బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళ పరామర్శిస్తే ఆయనకి చాలా సానుభూతి వచ్చేది. కానీ ఆయన ఎత్తుకోవడమే ఈ యొక్క ఋషికొండ అనేది డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఏదైతే టాస్క్ ఇచ్చారో దాన్ని మాత్రమే చేస్తున్నారు మనకు అర్థమవుతుంది. అలా కాదు, ఇది ఈ రోజే వచ్చిన ఇది ఈ రోజే లేవనెత్తిన అంశమా రామారావు గారు? కాదు 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 మీరు అలా మాట్లాడుతున్నారు. రామారావు గారు ఒక్క నిమిషం సరే, మీ వర్షం మీరు వినిపించడం తప్పులేదు. కాకపోతే ఇది ఈ రోజే లేవనెత్తిన అంశమా ఇది ఋషికొండ అనేది? ఆల్రెడీ మీరు కడుతున్నప్పటి నుంచి ఇది ఎప్పుడు కూడా హాట్ ఇష్యూ కిందే ఉంది. కానీ ఎప్పుడైతే మీరు ప్రభుత్వం వచ్చిందో అప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత అసలు విషయాలు బయటకు చూస్తాయంటున్నారు. సతీష్ గారు, ఇక్కడ ఒక అంశం అండి. సుబ్బారావు గారికి కానీ ఆ యొక్క కూటమి ప్రభుత్వానికి కానీ ఒకటే చెప్తున్నాం, మీరు గ్లోబల్ టెండర్లు పిలిచి చూడండి. మీరు ఎందుకు ప్రయత్నం చేయలేదు 15 నెలలుగా? మీరు ఉపయోగించుకోండి ఆ భవనాన్ని. కానప్పుడు మనకు అవసరం లేదని మీరు నిర్ణయించుకుంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి భవనంలో మనం ఉండడానికి మీకు ప్రిస్టేజో లేకపోతే మీకు ఆత్మన్యూనత భావము మీకు ఏదో గ్లెడ్జో ఉంటే గ్లోబల్ టెండర్లు పిలిచి చూడండి, ఒక ప్రయత్నం చేయండి. మీకు పనికిరాదనుకున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది. వైసీపీ వాళ్ళు వచ్చి ఉంటారా అంటే వైసీపీ వాళ్ళు వచ్చి ఉండేది కాదు కదా, అది ప్రభుత్వ భవనం కదా. మీరు రాణిస్తారా? అసలు రాష్ట్రంలోని వైసీపీ వాళ్ళు ఉండకూడదని మీరు కంకణబద్దులై మీరు చేస్తున్నటువంటి అఘాయిత్యాలు, మీరు చేస్తున్నటువంటి దమనకాండ, మీరు చేస్తున్నటువంటి పోలీస్ ఫోర్స్ తోటి అకృత్యాలు రామారావు గారు అలా కాదు. ఇప్పుడు మీరు ఇందాక ఉపయోగించుకోవడం చేత కావట్లేదు అంటున్నారు టూరిజం కింద అనుకుంటే ఎవరు వచ్చి ఉంటారు? ఇప్పుడు నెలకి కోటి రూపాయలకు పైగా మనకు ఖర్చులు అవుతున్నాయి, ప్రభుత్వ గదిలో గడపడుతుందంటే అంత ఆదాయం రావాలంటే అక్కడ ఏ స్థాయిలో ఉండాలి, ప్రజలు రావాలి అంటే అసలు ఎన్ని ఉండాలి అనేది కదా. ఒక్క నిమిషం. ఎస్ వంశీ గారు ఒక్క నిమిషం ఈ కరుణ గారు కూడా లైన్ లో ఉన్నారు. వంశీ గారు, ఎందుకు కట్టామో తెలియదు కదండి. వాళ్ళు ఎందుకు ఉపయోగించుకుంటారో ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? ఎలా ఉపయోగించుకోవాలో ఒక ప్రయత్నం చేశారా? రైట్, వినిపిస్తాను చెప్పండి వంశీ గారు. ఒక్క నిమిషం రామారావు గారు. ఎస్ వంశీ గారు. రామారావు గారు ప్రజాస్వామ్య దుర్వినియోగం